దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత భద్రత కోసం 200 మంది బౌన్సర్లతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేస్తున్న వార్తలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. ఈ నిర్ణయం రాజకీయంగా, సామాజికంగా, చట్టపరంగా ఎలాంటి ప్రభావం చూపనున్నాయి అనే కోణంలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగం సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 200 మందితో కూడిన ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేస్తున్నారన్న వార్త రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చర్య ద్వారా జగన్ అధికార టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ఉద్దేశపూర్వక వ్యూహం అనుసరిస్తున్నారు. ప్రభుత్వం తనకు తగిన భద్రత కల్పించడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా మలుచుకుంటోంది. రెంటపాళ్లలో జూన్ 18, 2025న వైఎస్ఆర్సీపీ కార్యకర్త సింగయ్య మృతి ఘటన, నెల్లూరు పర్యటనలో భద్రతా లోపాలు వంటి సంఘటనలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనలను ఉటంకిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని జగన్ ఎత్తి చూపుతున్నారు. ఈ సంఘటనలు వైఎస్ఆర్సీపీ ఆరోపణలకు బలం చేకూర్చడమే కాక ప్రజల్లో సానుభూతి, కేడర్లో ఉత్సాహం నింపుతున్నాయి. జగన్ హైకోర్టును ఆశ్రయించడం ద్వారా ప్రైవేటు సైన్యం ఏర్పాటును చట్టపరమైన వాదనగా బలోపేతం చేస్తున్నారు. ఈ వ్యూహం టీడీపీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకుని పెడుతూ చట్టం, శాంతి భద్రతల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా వైఎస్ఆర్సీపీ ఈ అంశాన్ని ఉపయోగించుకుని టీడీపీపై విమర్శలను తీవ్రతరం చేస్తోంది. టీడీపీకి ఈ పరిణామం రాజకీయ సవాలుగా మారింది. జగన్ ఆరోపణలు చట్ట వ్యవస్థపై అనుమానాలను రేకెత్తిస్తే ప్రభుత్వ ఇమేజ్ కు గండిపడే ప్రమాదం ఉంది. టీడీపీ ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరేపితంగా తోసిపుచ్చుతూ జగన్ కు తగిన భద్రత కల్పిస్తున్నట్లు వాదిస్తోంది. అయితే రెంటపాళ్ల, నెల్లూరు ఘటనల్లో పోలీసుల వైఖరి విమర్శలకు గురై వైఎస్ఆర్సీపీ వాదనలకు బలం చేకూరుస్తోంది. చట్టపరంగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్ కు ప్రభుత్వం తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉంది. Z+ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ పర్యటనల సమయంలో లోపాలున్నాయని జగన్ ఆరోపణలు న్యాయస్థానంలో బలమైన చర్చకు దారితీయవచ్చు. ప్రైవేట్ సెక్యూరిటీ నియమించుకోవడం చట్టబద్దమే అయినప్పటికీ దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం. ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే న్యాయస్థానాలు వ్యక్తిగత భద్రతా హక్కును పరిగణలోకి తీసుకుని జగన్ కు అనుకూలంగా తీర్పిచ్చే అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషణ దృష్ట్యా జగన్ ఈ చర్య ద్వారా వైఎస్ఆర్సీపీని రాజకీయంగా బలోపేతం చేస్తూ టీడీపీపై నైతిక ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని మలుపులకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. న్యాయస్థానాల తీర్పు, టీడీపీ రాజకీయ స్పందన ఈ అంశం భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ డ్రామా ఎలాంటి రూపం తీసుకుంటుందో చూడాలి. మరి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.